ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. మనము అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పత్రికలో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. 4 పాఠాల్లో మనం ఈ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి పాఠం వచ్చేసి పరిచయము, 2వ పాఠం వచ్చేసి 1వ అధ్యాయము, 3వ పాఠం వచ్చేసి 2వ అధ్యాయము, 4వ పాఠం వచ్చేసి 3వ అధ్యాయము. బైబిల్స్ ఉన్న వాళ్ళు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం తీసి చూసినట్లయితే ఈరోజు నేను 3వ అధ్యాయాన్ని మీకు వివరిస్తాను. అంతటితో ఈ పత్రికను మనం ముగిద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. అపోస్తులుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మనము ఈ పత్రికలో ఒక్కొక్క అధ్యాయానికి పేర్లు పెడుతూ ఉన్నాం. ఒక్కొక్క అధ్యాయానికి పేర్లు ఇస్తూ ఉన్నాను. ఈ 3వ అధ్యాయానికి హెడ్డింగ్ పేరు పెట్టుకోండి దయచేసి. ఈ 3వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే క్రీస్తు యొక్క రెండవ రాకడా, క్రీస్తు యొక్క రెండవ రాకడా, క్రీస్తు రెండవ రాకడా అని పెట్టుకోండి. ఎందుకంటే ఈ 3వ అధ్యాయంలో ఎక్కువగా క్రీస్తు యొక్క రాకడ గురించి, క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమయ్యే విషయం గురించి చర్చించబడింది, విషయాలు ఇవ్వబడ్డాయి. అందుకని ఈ 3వ అధ్యాయానికి క్రీస్తు రెండవ రాకడా అని హెడ్డింగ్ పెట్టుకుంటే సరిపోద్ది 3వ అధ్యాయానికి. ఆ తర్వాత మనం 3వ అధ్యాయాన్ని ధ్యానించక ముందు అధ్యాయాన్ని కూడా డివైడ్ చేస్తూ ఉన్నాగా చిన్న చిన్న భాగాలుగా. మనం 3వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. దయచేసి మార్క్ చేసుకోండి. 3 అధ్యాయాలు, 3వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క వచనాన్ని నేను మీకు వివరిస్తాను. ఈ 3వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. మొదటి భాగం ఏంటంటే 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మొదటి భాగం. 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మొదటి భాగం. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు అనేది రాసుకోండి. 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఆ తర్వాత 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు, 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ప్రభు దినము అని రాసుకోండి. ప్రభు దినము, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినము. ఆ తర్వాత 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు రాసుకోండి. 3వ భాగం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ భాగం. 14వ వచనం నుంచి 18వ వచనం వరకు 3వ భాగం అండి. దీనికి ఏమని రాసుకుంటారంటే హెడ్డింగు స్థిరముగా ఉండండి, స్థిరముగా ఉండండి, స్థిరముగా ఉండుట, స్థిరముగా ఉండుట అని రాసుకోండి. అదండి ఈ 3వ అధ్యాయం యొక్క 3 భాగాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క భాగాన్ని నేర్చుకుందాం. మొదట భాగం చదువుదాం. 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఇక్కడ ఏమని చెప్పాడంటే ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. ప్రత్యేకంగా 3వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడింది. క్రీస్తు ప్రభు తిరిగి వస్తానని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి ఆ మాట, ఆయన చెప్పిన ఆ వాగ్దానము, ఆ వాగ్దానం విషయంలో ప్రభు ఆలస్యం చేసేవాడు కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది ప్రభు ఆలస్యం చేస్తున్నాడని, లేకపోతే క్రీస్తు యొక్క రాకడ ఏమైంది అని ఎగతాళి చేయటం, హేళన చేయటం, ఈ విధంగా కొంతమంది ఉన్నారు. ఇటువంటి వారి గురించి పేతురు సమాధానం చెప్తున్నాడు. ఆ విధంగా అపహాస్యం చేస్తున్న వారి గురించి, ఎగతాళి చేస్తున్న వారి గురించి, క్రీస్తు ప్రభు రాడు, క్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమైంది ఏంటి అని, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది అని క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించిన విషయాల గురించి హేళన చేసేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి వారికి ఈ పత్రికలో సమాధానం ఇచ్చాడు. చక్కటి కారణాలు చెప్పాడు. ఎందుకు క్రీస్తు ప్రభు ఇంకా రావట్లేదు, ఎందుకు క్రీస్తు ప్రభు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, వెంటనే ఎందుకు రాలేదు అనేటువంటి విషయాలు కొన్ని చక్కటి కారణాలు కూడా
పేతురు పరిశుద్ధాత్మ చేత తెలియచేస్తూ ఉన్నాడు. చదువుదాం చూడండి, 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు. 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు. మొదటి భాగము, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిస్తున్నాను. ఇది పేతురు రాసిన 2వ పత్రిక. మొదటి పత్రిక మనం చదివాము, ఇది 2వ పత్రిక. ఎవరికైతే రాశాడో మొదటి పత్రిక వారికే మరలా పేతురు 2వ పత్రిక రాస్తున్నట్లుగా మనకి ఈ మాటను బట్టి అర్థమవుతుంది. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వము పలుకబడిన మాటలను మన ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. పేతురు ఏం చేస్తూ ఉన్నారు? వారిని రేపుతూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, క్రైస్తవులు ఏమి జ్ఞాపకం చేసుకోవాలని కోరాడు? 2 జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవులు. 2వ వచనం చూడండి, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. ఇది పాత నిబంధన. ఇది పాత నిబంధన. పాత నిబంధన బైబిల్ 2 భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనకు సంబంధించి 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనకు సంబంధించి 27 పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడంటే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. ఈ పరిశుద్ధ ప్రవక్తలు వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కాదు, వీళ్ళు అబద్ధ బోధకులు కాదు, వీళ్ళు పరిశుద్ధ ప్రవక్తలు. దేవుని మూలముగా పరిశుద్ధాత్మ చేత పలికి వ్రాసినటువంటి వారు వీరు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను, అంటే పాత నిబంధన, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకు సంబంధించి 27 పుస్తకాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మీరు జ్ఞాపకము చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకము చేసి, వీటిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. పాత నిబంధన చదవాలి, క్రొత్త నిబంధన చదవాలి. పాత నిబంధన ఎందుకు చదవాలి? హెచ్చరిక, బుద్ధి, బోధ, చరిత్ర, ప్రవచనాలు, వాగ్దానాలు తెలుసుకొని పాత నిబంధన చదవాలి. క్రొత్త నిబంధన ఎందుకు చదవాలి? అధికారికంగా లోబట్టడానికి. ఇప్పుడు క్రొత్త నిబంధన అధికారం కాబట్టి ఆ చట్టం ఏంటో తెలుసుకుని దానికి లోబట్టడానికి క్రొత్త నిబంధన మనం చదవాలి. క్రైస్తవుడిగా ఎలా క్రైస్తవుడు అవ్వాలి, ఎలా క్రైస్తవుడు జీవించాలి, ఎలా క్రీస్తుడు వచ్చేంతవరకు మరణించేంత వరకు జీవించాలి అనే విషయాలు తెలుసడానికి క్రొత్త నిబంధన చదవలసిన వారమై ఉన్నాము. ఈ 2 కూడా మనం చదవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి సహోదరులారా, మనిషికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, మనిషి కాలం గడిచే కొద్దీ సంగతులు మర్చిపోతాడు. కాలం గడిచే కొద్దీ సంగతులు మర్చిపోతాడు. అయితే కొన్ని విషయాలు మర్చిపోవటం మంచిదే. పగ, ప్రతీకారం మర్చిపోవటం మంచిదే. మరణం, దుఃఖం, బాధ మర్చిపోవటం మంచిదే, మర్చిపోవటం. అయితే కొన్ని మర్చిపోవటం మంచిది కాదు. దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు మర్చిపోకూడదు. మరి మర్చిపోకూడదంటే ఏం చేయాలి? మర్చిపోకూడదంటే ఏం చేయాలంటే తరచుగా వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి, చదవాలి, ధ్యానించాలి, పరిశీలించాలి, పరిశోధిస్తూ ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తరచుగా మనం చదువుతూ ఉండాలి. తరచుగా చదువుతూ ఉంటే ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి. ఎట్లాగైతే మనము సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడుతూ ఉంటామో, బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటాం, అట్లానే మన మైండ్ని, మన మెదడుల్ని ఛార్జ్ చేస్తూ ఉండాలి దేవుని వాక్యం చేత, లేకపోతే మర్చిపోతాం. ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అది సువార్థికుడి యొక్క డ్యూటీ ఏంటంటే, ఒక డ్యూటీ వాక్యాన్ని సంఘానికి, సహోదరి సహోదరులు జ్ఞాపకానికి తీసుకొని రావాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి వారికి. అది తన యొక్క డ్యూటీ.
ఆ విధంగా నిర్మలమైన మనసులను రేపుచున్నాడు పేతురు. జ్ఞాపకం తెచ్చుకోండి దేవుని యొక్క వాక్యాన్ని. తర్వాత చూడండి ఏమని చెప్పాడు 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి, అంత్య దినములు అంటే క్రొత్త నిబంధన కాలము అంత్య దినములుగా మనం చెప్పుకోవచ్చు. క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందున్న దినాలన్నీ కూడా అంత్య దినములే. క్రీస్తు రాకడ కొరకు నిరీక్షించే దినాలు, ఈ విశ్వానికి అంత్య దినాలు, ఈ యొక్క కాలానికి అంత్య దినాలు ఇవి. అంత్య దినములలో ఇటువంటి సమయంలో క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న దినాల్లో ఏం జరిగిద్దంట? అపహాసకులు అపహసించుతూ వచ్చి, కొంతమంది అపహాసకులు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. దేని గురించి ఎగతాళి చేస్తున్నారు? క్రీస్తు యొక్క బోధ గురించి, క్రొత్త నిబంధన బోధ గురించి ఎగతాళి చేస్తూ ఉన్నారు. దేని గురించి చూడండి. వారు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. చూసారా, వాళ్ళు ఏం చేస్తారు? తమ స్వకీయ దురాశలు, వారు శరీరానుసారులు, లోక సంబంధులు, లోకానుసారులు. శరీరానుసారులు శరీర విషయంలో మనస్సుతులు అన్నట్లుగా వీళ్ళు తమ స్వకీయ దురాశల చేత నడబడుతూ ఉంటారు, జీవిస్తూ. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకును సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవాళ్ళను. చూసారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? పరిహాసకులు. ఏంటి, క్రీస్తు వస్తాడని మీరు బోధిస్తున్నారు, క్రీస్తు ప్రభు వస్తాడని పాటలు పాడుతున్నారు, ఇతరులకు కూడా చెప్తున్నారు. క్రీస్తు రాలేదేంటి? చాలా సంవత్సరాలు గతించిపోయింది కదా, క్రీస్తు రాలేదేంటి అని చెప్తున్నారు. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైనా? క్రీస్తు వస్తాన్నాడు కదా, ప్రామిస్ చేశాడు కదా, ఏంది రాలేదు అంటుంటారంట. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవాళ్ళను. ఇంకా ఏమని చెప్తారు వాళ్ళు? సృష్టి ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది కదా, సృష్టి ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది కదా అని కూడా అంటారంట వారు. అటు చెప్తారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు దేవుని వాక్యాన్ని విశ్వసించట్లేదు, దేవుని మాటలను మర్చిపోయారు, దేవుని యొక్క వాక్యాన్ని వారు తెలుసుకోవట్లేదు. కానీ ఏందో చూడండి ఇక్కడ చెప్తున్నాడు. నీళ్లలో నుండి ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండనియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చునబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుడు తన వాక్యం చేత, దేవుడు తన వాక్కు చేత ఈ గొప్ప సృష్టిని 6 రోజులు సృజించాడు, 7 రోజులు విశ్రమించాడు అనేటువంటి విషయాలు కూడా వీరు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. అంటే వీరు దేవుడు లేడన్నట్టుగానే మాట్లాడుతున్నారు, దేవుని వాక్యం లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని విశ్వసించిన వారు. ఇంకా చూడండి. ఏలయనగా పూర్వముండి ఆకాశం నుండి నెలలో నుండి నిలవలను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగిన వారు బుద్ధిపూర్వకంగా మారుతారు. అంటే వాక్యాన్ని మర్చిపోతారు, ఆదికాండాన్ని మర్చిపోతారు. 1, 2, 3 అధ్యాయాలని వాక్యాన్ని మర్చిపోయారు, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు క్రొత్త నిబంధన కూడా మర్చిపోయారు, క్రొత్త నిబంధన విరుద్ధంగా మాట్లాడుతున్నారు, అవిశ్వాసంతో ఉన్నారు. క్రీస్తు వస్తాడికి ఏంటి రాలేదు అని వాళ్ళు ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకమును నీటి వరదలో మునిగి నశించెను. వాళ్ళు ఏమన్నారు? సృష్టి ప్రారంభించి అంత బాగానే ఉంది కదా అన్నారు. కానీ పేతురు ఏమని చెప్తున్నాడంటే సృష్టి ప్రారంభం నుంచి అంతా బాగలేదు. ఒక టైంలో దేవుడు జలప్రళయాన్ని తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి లోకాన్ని, నోవాహు సమయంలో లోకం మొత్తాన్ని కూడా నాశనం చేశాడు, మనుషుల్ని. అక్కడ ఉన్న ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క లోకాన్ని, ఆ యొక్క జనాంగాన్ని దేవుడు నాశనం చేశాడనే విషయం వీళ్ళు మర్చిపోతారు. వీళ్ళు దేవుడు తన మాట చేత సృష్టి చేశాడని మర్చిపోయారు, నోవాహు జలప్రళయం గురించి మర్చిపోయారు, క్రీస్తు రాకడ గురించి కూడా మర్చిపోయి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వీరు దేవుణ్ణి కానీ ఆయన వాక్యాన్ని కానీ విశ్వసించని వారు, దేవుని వాక్యాన్ని తొంగలో దొక్కిన వారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు. ఎందుకంటే వారు స్వకీయ దురాశలు నెరవేర్చడానికి దేవునిని, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారు భక్తిహీనులు. వీరికి ఇంకొక పేరు ఏమిటంటే భక్తిహీనులు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు
అగ్ని కొరకు నిలువ చేయబడినదే, అదే వాక్యం వలన భద్రము చేయబడినది. ఇప్పుడున్నటువంటి ఆకాశం భూమి కూడా దేవుని వాక్యం చేత భద్రం చేయబడింది. అంతేకాదు క్రీస్తు రాకల్లో ఈ యొక్క ఆకాశం భూమి అందున్నటువంటి సమస్తం కూడా అగ్ని చేత నాశనం అవుతాయి. అది ప్రభు చెప్పిన మాట. ఆకాశము భూమి గతించును అని ప్రభుని క్రీస్తు చెప్పాడు. ఆ విధంగా నాశనం అవుతాయి అని దేవుని యొక్క వాక్యం చెప్పిన మాట. అదని ఇక్కడ పేతురు జ్ఞాపం చేస్తున్నాడు. అంటే దేవుని వాక్యం ద్వారా గొప్ప సృష్టి కలిగింది, దేవుని వాక్యం ద్వారా జలప్రలయం వచ్చి నాశనం అయింది, దేవుని వాక్యం ద్వారా ఈ ప్రకృతి విశ్వం అంతా కూడా నాశనం అవుద్ది క్రీస్తు యొక్క రాకల్లో అనే విషయాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న ఆకాశం, మనం చూసే ఆకాశం భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు. క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది, భక్తిహీనులకు శిక్ష కలుగుతుంది, మృతులు సజీవులు ఆరోహణం అవుతారు, ప్రభుని ఎదుర్కొంటారు, ప్రభు తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. భక్తిహీనుల తీర్పు క్రీస్తు రాకడలో జరుగుతుంది, నాశనము నిత్య శిక్ష జరుగు దినము వరకు ఆ దినం ఉంది. క్రీస్తు రాకడలో పునరుద్ధానము, క్రీస్తు రాకడలో తీర్పు, క్రీస్తు రాకడలో శిక్ష, క్రీస్తు రాకడలో భూమి కృత్యములన్నీ కూడా ఈ విశ్వం అంతా కూడా నాశనం అవటం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడున్న ఆకాశంలో భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదే. ఆనాడు ఆ లోకాన్ని నీళ్ళ చేత నాశనం చేసి, ఈసారి ఆకాశాన్ని భూమిని మొత్తాన్ని కూడా అగ్ని చేత నాశనం చేస్తాడని దేవుడు తెలియజేసిన ప్రభువైన క్రీస్తు ద్వారా. అదే వాక్యం వలన భద్రము చేయబడినది, అదే వాక్యం వలన భద్రము చేయబడింది. సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు చేత గొప్ప సృష్టి జరిగింది, దేవుని వాక్కు చేత సమస్తం నిర్వహించబడుతుంది. క్రీస్తు ప్రభు అంట తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సృష్టిని క్రమంలో ఉంచాడు. అంతేకాదు రేపు క్రీస్తు వచ్చినప్పుడు కూడా ఈ మొత్తం కూడా నాశనం అవుతాయి ఆయన మాట ద్వారా అని కూడా మనం చూస్తున్నాం. అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. 8వ వచనం అండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసులను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు పౌలు గారు. ఏంటంట? మొదటిది ఏమిటంటే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలన, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి అన్నాడు. ప్రభు దృష్టికి అంటే అర్థం ఏంటంటే, మనుషులు కొలిచినట్లుగా కాలాన్ని ప్రభు కొలవడు. మనకి 1000 సంవత్సరాలు చాలా కాలం అవ్వచ్చు, కానీ ప్రభువుకి అట్లా ఉండదు. ఒక దినం మనకి తక్కువ అవ్వచ్చు, కానీ ప్రభువుకి అట్లా ఉండదు. మనం కొలిచినట్లుగా ప్రభు సమయాన్ని కొలవడు, మనం అనుకున్నట్టుగా ప్రభు అనుకోడు. ప్రభు తన యొక్క సమయాన్ని బట్టి తన ప్లాన్ ప్రకారంగా పనిచేస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రభు దృష్టికి ఒక దినంలో 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, కొంతమంది ఏంటంటే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు ఏంటి, ప్రభు అని క్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు ఏంటి అంటారు. ప్రభు ఆలస్యం చేయడు. మనలాగా నేను సిద్ధపడటం లేట్ అయింది, నేను బస్సు వచ్చేలేకి లేట్ అయింది అందుకనే లేట్ చేశాను అనేది ఉండదు ప్రభు అని క్రీస్తు యొక్క విషయంలో. ఆయన గనక ఇంకా రాలేదంటే ఒక మంచి ఉద్దేశం ఉంది, అంతేగాని ఆలస్యమై కాదు. ఆయన రాలేదంటే ఇంకో ఒక మంచి ఉద్దేశం ఉంది. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు, కొంతమంది ఆలస్యం అనుకుంటున్నారు, కాదు. కొందరు ఆలస్యం ఎంచుకున్న ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. ప్రభు తన వాగ్దానం గురించి, తన వస్తానన్నటువంటి వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. మరి ఎందుకు ఇంకా రాలేదు, ఎందుకు ఈ దీర్ఘశాంతము అంటే చూడండి, ఎవడును నశింపవలని ఇచ్చింపక, అది క్రీస్తు ఇంకా రాలేదంటే కారణం ఏంటి, ఆయన ఆలస్యం చేసాడనా? కాదు. ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది ఆలస్యం కాదు కానీ దీర్ఘశాంతము. ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ప్రభు? ఎవడూ నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని, ఇంకా నీ కుటుంబంలో కొంతమంది మారు మనసు పొందాలని, ఇంకా నీ కుటుంబంలో రక్షణ పొందిన వారు రక్షణ పొందాలని, ఇరుగు పొరుగు వారు ఈ విధంగా ప్రభు యొక్క
దీర్ఘశాంతము రక్షణార్థమును అనే విషయాన్ని మనం గమనించాలి. కొందరు ఆలస్యమనించినట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలని నిశ్చంపక, ఎవరు కూడా నశించాలని ప్రభు యొక్క ఇష్టం కాదు. సహోదరి ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషికి స్వేచ్ఛ ఉన్నది. రక్షణ పొందాలా లేదా నీకు స్వేచ్ఛ ఉన్నది. అంతేకాదు దేవుని ఇష్టం ఏంటంటే, ప్రభు చిత్తం ఏంటంటే అందరూ రక్షించబడాలని. ఒక వ్యక్తి రక్షించబడలేదంటే కారణం ఏంటి? ప్రభుకి ఇష్టం లేదు ఆయన రక్షించబడటం కాదు. అతను క్రీస్తు యొక్క సువార్తకు లోబడలేదు. క్రీస్తు ప్రభు ఎవరి కొరకు చనిపోయాడు? అందరి కొరకు చనిపోయాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందరి కొరకు క్రీస్తు ప్రభు సిలువలో మరణించారు అనే విషయాన్ని గుర్తుంచుకోలేదు. సువార్త ఎవరి కొరకు? అందరి కొరకు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అది అంటే అర్థం ఏంటంటే ఏ వ్యక్తి నశించిపోవటం దేవుని ఇష్టం కాదు. మనిషి తన సొంత నిర్ణయం తీసుకుని నశించిపోతే తప్ప దేవునికి ఒక ఆత్మ నశించిపోవటం ఇష్టం లేదు. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవాలని ఇచ్చెంపక. అది లోకంలో ఒక తప్పుడు బోధ ఉంది. ఏంటంటే దేవుడు ముందుగా నిర్ణయించాడని ఎవరు రక్షణ పొందాలి, ఎవరు రక్షణ పొందకూడదని. దేవుడు ముందుగా నిర్ణయించాడు ఎవరు పరలోకంలో ఉండాలి, ఎవరు నరకంలో ఉండాలని. దేవుడు ముందుగా నిర్ణయించిన వాళ్ళే పరలోకం వెళ్తారు, దేవుడు ముందుగా నిర్ణయించిన వాళ్ళే నరకానికి వెళ్తారని. అట్లాంటప్పుడు ఈ వచనం తప్పు అయింది. ఈ వచనం ఏమని చెప్తుంది? ప్రభు ఏమని నిరీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు కదా. అది తప్పుడు బోధ. అందుకని అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది సహోదరులారా, ప్రభు దీర్ఘశాంతం ఎందుకు? రక్షణార్థమైంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభు ఇంకా మనకు సమయం ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ఎదగాలని, సరిదిద్దుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. పరలోకంలో క్రీస్తు లాంటి కుమారులు ఇంకా అనేకులు రావాలని, దేవుని ఇంటికి, పరలోకంలో దేవుని ఇంటికి ఇంకా ఎక్కువ మంది కుమారులతో నింపుకోవాలని దేవుని యొక్క సంకల్పమైనది. అందుకనే దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. దీర్ఘశాంతము గలవాడైనాడు అని ఇక్కడ పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. పరలోకానికి అందరికీ ఆహ్వానం. మీరు కనుక ప్రకటన గ్రంథం చివరి పుస్తకం చివరి అధ్యాయం కనుక తీస్తే 2వ అధ్యాయంలో అక్కడ పెండ్లి కుమారుడు రమ్ము అని పిలుస్తున్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ కూడా రమ్ము అని పిలుస్తున్నారు. పెండ్లి కుమార్తె సంఘం కూడా రమ్ము అని పిలుస్తూ ఉన్నారు కదా. ఉచితంగా జీవజలాలు తాగనేము అంటే అర్థం ఏంటంటే పరలోకానికి పిలుపు, అందరికీ పిలుపు. పరలోకంలోనికి అందరికీ పిలుపు. పెండ్లి పిలుపు అయితే కొద్దిమందిని పిలుస్తాం కదా. దేవుడు తన సృష్టి యావత్తుని క్రీస్తు ద్వారా పిలుస్తున్నాడు. సువార్త ద్వారా పరలోకానికి రండి, నాతో పాటు నిత్య మహిమను, నిత్య జీవాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని ప్రభుని క్రీస్తుతో పాటు పొందండి. నిత్య సహవాసంలోకి రండి, నిత్య సంబంధంలోనికి రండి, నిత్య ఆనందంలోకి రండి, శాశ్వతమైన పట్టణంలోనికి నిత్య స్వాస్థ్యం అనిపించడానికి రండి అని దేవుడు క్రీస్తు ద్వారా అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఇదండి మొదటి భాగం. ఇది మొదటి భాగం 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. క్రీస్తు తప్పకుండా వస్తారు. తండ్రి దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆయన వస్తారు. అంతేకాదు ఆయన ఇంకా రాలేదంటే, దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే మానవుల రక్షణార్థమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము. ఆ అపహాసులు అపహసించినట్లు ప్రభు రాడు. మనం అనుకున్న టైంలో ప్రభు రాడు. నువ్వు అనుకున్న టైంలో ప్రభు రాడు. ప్రభు కాలాన్ని లెక్కించే విధానం వేరు. నీకులాగా నాకులాగా తలంచడు. ఆయన తండ్రి దేవుడు ఉద్దేశించిన ప్రకారంగా ప్రభు అని క్రీస్తు లోకానికి వస్తారు, పంపించినప్పుడు వస్తారు అనే విషయాన్ని మనం విశ్వాసంతో నిరీక్షించవలసిన వారమైనా. ఆ తర్వాత సహోదరులారా 2వ భాగం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు 2వ భాగము. ఇక్కడ ఏంటంటే ప్రభు ఎలా వస్తారు, ఎప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే విశేషాలు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్పారు? ఇందాక అపహాసకులు అపహసిస్తూ సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతా మామూలుగానే ఉంది కదా, ఏం కాలేదు కదా అంటున్నాడు.
ఇప్పుడేమని చెప్తాడంటే పేతురు, క్రీస్తు వచ్చినప్పుడు ఆకాశం భూమి కృత్యములు మొత్తం కూడా కాలిపోతాయి అగ్ని చేత అని తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? 10 నుంచి 13 వచనాలండి. దీనికి ఏమని పేరు పెట్టుకున్నాం? ప్రభు దినము, క్రీస్తు రాకడ దినము, ప్రభు దినము. 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చూసారా సహోదరి సహోదరులారా, ప్రభు దినము, క్రీస్తు యొక్క దినం ఎలాగొస్తుందని చెప్పాడు? ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క దినం దొంగ వచ్చినట్లుగా వస్తుందంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు ఆకస్మికంగా వస్తాడు, అనుకొన్ని గడిలో వస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని ప్రభు అయిన క్రీస్తు కూడా తెలియజేశాడు కదా. ఎక్కడ తెలియజేశాడు ప్రభు అయిన క్రీస్తు ఈ విషయాన్ని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఈ విషయాలు తెలియజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో ఈ విషయాలు తెలియజేశాడు. ప్రభు అయిన క్రీస్తు ఆకస్మికంగా వస్తాడు. 24వ అధ్యాయము 36వ వచనం చూడండి. అయితే ఆ దినమును గురించి, ఆ గడిని గురించి తండ్రి మాత్రం ఎరుగును కానీ ఏ మనుషుడైనో పరలోకమందలి దూతలైనో కుమారుడైన ఎరుగురు అని చెప్పాడు. అక్కడే సహోదరులారా మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 43వ వచనం చూడండి. 43వ వచనం, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసినలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. అది క్రీస్తు యొక్క రాకడ. దొంగ ఎలా అయితే ఆకస్మికంగా అనుకొని గడిలో వస్తాడో అట్లానే ప్రభు అయిన క్రీస్తు మనం అనుకొని గడిలో ఆకస్మికంగా వస్తారనేటువంటిది దొంగ వలె వస్తారని పోల్చబడింది క్రీస్తు యొక్క రాకడ. వెనకరండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ప్రభు అయిన క్రీస్తు వచ్చినప్పుడు ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. చూసారా, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశాలు పంచభూతములు అంటే భూమి, ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, ఇటువంటి పంచభూత ఎలిమెంట్స్ అనమాట. ప్రకృతి పదార్థాలు అనమాట. ప్రకృతి సంబంధమైన పదార్థాలు, ఎలిమెంట్స్ ఆఫ్ ద నేచర్. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు అంటే దేవుడు చేసినటువంటి భూమి, ఆకాశం ఇవి. అంతేకాదు మనుషులు చేసిన ఇళ్ళు, వాకిళ్ళు నిర్మించినటువంటి కూడా. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. సహోదరి సహోదరులారా, క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎలాగొస్తాడు క్రీస్తు? ఎప్పుడు వస్తాడు? దొంగవలే వస్తాడు. ఎలా వస్తాడు? దొంగవలే వస్తాడు. ఈ విషయాన్ని క్రీస్తు చెప్పాడు కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు కూడా ఇదే విధంగా చెప్పాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 5వ అధ్యాయము 3వ వచనం వరకు ఇదంతా ఒకే సబ్జెక్టు. క్రీస్తు రాకడ గురించి, పునరుద్ధానం గురించి. అంతేకాదు ఆయన ఎప్పుడు వస్తాడు అని చెప్తూ ఏమన్నాడు పౌలు గారు? 5వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఈ అంశం క్రీస్తుకు 2వ రాకడకు సంబంధించిన విషయాలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 5వ అధ్యాయం 3వ వచనం వరకు చర్చించబడింది. 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. సహోదరులారా, ఆ కాలంలో గురించి, ఆ సమయం గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చిన మీకు బాగుగా తెలియను అని. చూసారు, బాగా తెలుసు మనకి. అందుకని మనం డేట్లు ఫిక్స్ చేయాల్సిన పని లేదు. కొన్ని మత శాఖలు డేట్లు ఫిక్స్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ రాంగ్ క్యాలిక్యులేషన్ రకరకాలుగా చేసిన వాళ్ళు. అట్లా మనం చేయకూడదు. ప్రభు ఆకస్మికంగా వస్తాడు, మనం అనుకున్న గడిలో వస్తాడు, దొంగ వలె వస్తాడు అనేటువంటిది మనకు బాగుగా తెలియాలి.
10వ అండి, ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. అంటే ఈ విషయం క్రీస్తు చెప్పాడు, పేతురు చెప్పాడు, పౌలు కూడా ఈ విషయాలు చెప్పాడు, దొంగ వలె వస్తాడని. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించుకోను. అది క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకొన్ని విషయాలు ఇచ్చాడు ఇక్కడ పేతురు. దొంగ వలె వస్తాడు, అంతేకాదు వచ్చినప్పుడు భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడు, వారికి నిత్యశిక్ష గురి చేస్తాడు. అంతేకాదు అప్పుడు ఏం జరిగిద్దంట? ఈ ఆకాశములు, భూమి, వాటి మీద కృత్యములు అన్నీ కూడా కాలిపోతాయి అగ్ని చేత. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఈ మాట గుర్తుంచుకోండి. క్రీస్తు ప్రభువే ఈ విశ్వాన్ని అగ్ని చేత నాశనం చేయాలి. మనుషులు న్యూక్లియర్ బాంబుల చేత ఈ విశ్వాన్ని నాశనం చేయలేరు. గుర్తుంచుకోండి. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు వచ్చేంత వరకు ఆకాశం, భూమి, అందులో అన్నీ కూడా ఉంటాయి. క్రీస్తు వచ్చిన తర్వాత వీటిని అగ్ని చేత మొత్తం నాశనం చేస్తాడు. ఒకవేళ న్యూక్లియర్ బాంబ్స్ అవి వేసినా పూర్తి నాశనం అయితే, వాళ్ళు మనుషులు కొంత నాశనం చేసుకున్నా అగ్ని చేత బాంబులు వేసుకొని ఈ విధంగా పూర్తి నాశనం, విశ్వం మొత్తం నాశనం మటుకి క్రీస్తు వచ్చినప్పుడే, అప్పుడు దాకా ఈ విశ్వం ఉంటుంది అని మనకి రూఢీపరచబడుతుంది. ప్రభువే చివరికి ఆ పని చేయాల్సింది. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును అగ్ని చేత. ఇవన్నీ వీటిలో లయమైపోవునవు గనక తీసివేయబడేయటం అనమాట. ఇవన్నీ కూడా ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో పెద్ద శబ్దంతో కరిగిపోవునట్టు దేవుని దినము, అది ప్రభు దినమే దేవుని దినము. దేవుని దినం అంటే దేవుని తీర్పు దినము, ప్రభుని క్రీస్తు వచ్చే దినము, తీర్పు దినము, ఈ యొక్క విశ్వం నాశనం అయ్యే దినము. ప్రభు దినము, ప్రభు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. ఆ దినము దేవుని దినము, ప్రభు దినము. ఆ విధంగా క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టచ్చు. ఆ దినం కోసం మనం కనిపెట్టాలి. క్రైస్తవులు ఆ దినం కోసం ప్రభు అయిన క్రీస్తు ఎప్పుడు వస్తాడు అని ఆశతో ఎదురు చూడాలి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు. అది ఆశతో అపేక్షించచ్చు. ఈరోజా, రేపా, ప్రభు ఎప్పుడు వస్తాడు అని ఆశతో మనం ఎదురు చూడాలి. ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధంగా ఉండాలి, ఆశతో అపేక్షించాలి. అక్కడ ఆశతో అపేక్షించని 2 ఇస్తుంది ఏముందంటే త్వరపెట్టచ్చు అని కూడా రాశారు. ఆశతో అపేక్షించచ్చు. మీరు అది ఆశతో అపేక్షించాలి, ఆశతో అపేక్షించాలి ఆ గొప్ప దినం కొరకు. ఎందుకు మనం ఆశతో అపేక్షించాలి? ఎందుకంటే మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకును, క్రొత్త భూమి కొరకును, పరలోకము, నిత్య స్వాస్థ్యము, నిత్య వారసత్వం కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి. గొప్ప దీవెనకరమైన దినం కాబట్టి మనకి. అదే భక్తిహీనులకి తీర్పు దినము, శిక్ష దినము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించు. మీరు ఈలోపు ఎలా ఉండాలి మరి? క్రీస్తు వచ్చేంత వరకు, లేదు మరణించేంత వరకు మనం క్రీస్తు వచ్చేంత వరకు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇప్పుడు. చూడండి చెప్తున్నాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, అది మంచి ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, ప్రత్యేకమైన ప్రవర్తన, భక్తితోనూ, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఎంతో జాగ్రత్త గలవారే, ఎంతో జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి, ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి భక్తిహీనుల్ని నిత్యశిక్ష గురి చేస్తున్నాడు, నాశనం చేస్తుంటే మరి విశ్వాసం ఏం చేస్తున్నాడు ప్రభు? ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి, అది క్రీస్తు యొక్క రాకడ వాగ్దానం ఉంది, ఆయన వచ్చినప్పుడు మనకి పరలోకంలో స్వాస్థ్యం ఉంటుందని కూడా వాగ్దానం ఉంది కదా. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అంటే ఇది పరలోకముగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేగాని కొంతమంది అనుకున్నట్టు ఈ భూమినే ఆయన రిఫైన్ చేస్తాడు, భూమిని బాగు చేస్తాడు, భూమిని సరి చేస్తాడు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఈ భూమి మీద పరలోకం కాదు. తండ్రిని దేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ పరలోకంలో మనం ఉంటాము. అక్కడ మనకు స్వాస్థ్యము, అక్కడ మనకి గృహాలు, అక్కడ మనకి నివాసాలు ఉన్నాయి, అక్కడ మనకి స్థలం ఉన్నది. ఇది కాదు ఈ భూమి, ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. మనం ఆయన వాగ్దానములు బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకు కనిపెట్టచ్చు. ఇది క్రైస్తవులకు చెప్పబడినటువంటి నిరీక్షణతో కూడిన స్థలం. ఇది పరలోకం క్రైస్తవులకు చెప్పండి. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో
ఇశ్రాయేలుకి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి చెప్పబడింది పాత నిబంధనలో కదా సహోదరి సహోదరులారా. అది ఇశ్రాయేలుకి చెప్పనటువంటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనమాట. అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించిన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ఏంటంటే, వాళ్ళకి సంబంధించి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి క్రీస్తులో క్రొత్త సృష్టి, క్రీస్తు యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క సంఘము వాళ్ళకి చెప్పింది. ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్న మనకి, క్రీస్తు రాజ్యంలో ఉంటుంది మనకి, క్రైస్తవులకు చెప్పిన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏంటంటే పరలోకము అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చూస్తాం కదా. తీర్పు అయిపోద్ది 21వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో తీర్పు అయిపోద్ది, 21వ అధ్యాయంలో మనకి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని కూడా చెప్పబడింది అక్కడ ప్రకటన గ్రంథంలో క్రైస్తవులకి 7 సంఘాలకి కదా. ఇది పరలోకం, అక్కడ నీతి నివసిస్తుంది, దేవుని యొక్క నీతి ఉంటుంది అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అది నిరీక్షణ మనకి, క్రీస్తు రాకడ నిరీక్షణ, క్రీస్తు వచ్చిన పరలోకంలో కూడా నిరీక్షణ. ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్తామంటే క్రీస్తులో వచ్చి తీసుకెళ్ళాలి కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 5 వచనాల ప్రకారము క్రీస్తులో నేను చోట ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. క్రీస్తులో వచ్చి తీసుకెళ్ళాలి. అంతవరకు మనం ఆయన రాకడ కొరకు నిరీక్షించవలసిన వారమైనా. అదండి సహోదరి సహోదరులారా, 2వ భాగం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ భాగం. ఇది 10 నుంచి 13 వచనాలు. ఏమని చూసాం? ప్రభు దినము ఎలాగుంటుంది, ఎలా వస్తాడు, ఏం జరుగుతుందనే విషయాలు కొన్ని మనం ఇక్కడ చూసాం. మనము ఇక్కడ పేతురు చెప్పిన విషయాలు, పౌలు చెప్పిన విషయాలు, మిగతా పత్రికల్లో యోహాను చెప్పిన విషయాలు, ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుంటే ఇంకా చాలా క్లియర్ పిక్చరు క్రీస్తు యొక్క రాకడలో. క్రీస్తు రాకడలో ఆయన గొప్ప ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతో వస్తాడని, మరి మృతులు లెగుస్తారని, సజీవులు కూడా పునరుద్ధానం చెందుతారని, జీవ పునరుద్ధానం, ప్రభుని ఎదుర్కొంటామని, అంతేకాదు అక్కడ తీర్పు ఉంటుందని ప్రభు సన్నిధిలో, అంతేకాదు కొందరు నరకానికి కొందరు పరలోకానికి వెళ్తారని, మనం ప్రభుతో సదాకాలం ఉంటామని, అంతేకాని ప్రభు రాకడలో ఈ విశ్వం అంతా కూడా లయమైపోతుందని, తీసివేయబడుతుందని అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అన్ని వచనాల దగ్గర పెట్టుకున్నప్పుడు నాకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఆ తర్వాత సహోదరులారా 3వ భాగం చూద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ భాగం చివరి భాగం చూద్దాం. 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. 14 నుంచి 18 వచనాలు. ఇక్కడ ఏమని చెప్పాడంటే, స్థిరంగా ఉండండి, క్రీస్తు యొక్క రాకడను అపేక్షించండి, ఆయన 2వ రాకడను ఆశతో ఎదురు చూడండి. ఈలోపు ఆయన వచ్చేంత వరకు ఎలా ఉండాలి? మనము స్థిరంగా ఉండండి, దృఢంగా ఉండండి, బలంగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ హెచ్చరిక క్రీస్తు వచ్చేంత వరకు ఎలా ఉండాలో 14 నుంచి 18 వచనాల వరకు చెప్తూ ఉండాలి, ఎలాగుండాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా పేతురు తెలియజేశాడు. ఇప్పుడు చదువుదాం మనం 3వ భాగాన్ని. 14 నుంచి 18 వచనాలండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకొనువారు గనక, అది వీటి కొరకు మనం కనిపెట్టువారు. ప్రియులారంటే క్రైస్తవులు. క్రైస్తవులు దేని కొరకు కనిపెడుతున్నారు? క్రైస్తవులు దేని కొరకు కనిపెడుతున్నారు? క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నారు, క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నారు. ఎందుకు? క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనం పరలోకానికి వారసులం అవుతాం, పరలోకంలోకి తీసుకెళ్తాడు ఆయన. వీటి కొరకు మీరు కనిపెట్టుకొనువారు గనక, అయితే అనేక ప్రయోజనాలు మనకు చేకూరుతాయి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. కనిపెట్టువారు కనుక, అటువంటి నిరీక్షణ కలిగి, నిరీక్షణ కనిపెట్టువారు గనక మరి ఎలా ఉండాలి? శాంతము గలవారై, ఈ లోకంలో శాంతి సమాధానాలతో జీవిస్తూ ఉండాలి, నెమ్మదిగా జీవిస్తూ ఉండాలి, శాంతి సమాధానాలతో మనం జీవిస్తూ ఉండాలి. దేవునితో శాంతి సమాధానము, ఇరుగు పొరుగు వారితో శాంతి సమాధానం, సంఘ సభ్యులతో శాంతి సమాధానాలతో, శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండమని పౌలు చెప్పాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. శాంతము గలవారై ఆయన దృష్టికి, ప్రభు దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడి. అది ప్రభు వచ్చినప్పుడు ఎలా కనపడాలి మనం? ప్రభు వచ్చినప్పుడు పాపంలో జీవిస్తూ ఉండకూడదు, ప్రభు వచ్చినప్పుడు పాపంలో బొర్లాడుతూ ఉండకూడదు, ప్రభు వచ్చినప్పుడు పాపంలో దొర్లాడుతూ ఉండకూడదు, జీవిస్తూ ఉండకూడదు, పాపంలో నిలిచి ఉండకూడదు. ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన కొరకు ఎదురు చూసేవారంగా, నిర్దోషులముగా, నిష్కలంకలముగా, నిందారహితులముగా, నిరపరాధులంగా ఉండాలి, కనబడినట్లు జాగ్రత్త పడాలి. చూసారా, ఈరోజు ప్రభు వస్తాడేమో అన్నట్టుగా జీవిస్తూ ఉండాలి, కనబడినట్లు జాగ్రత్త. అది ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలండి. శాంతము కలిగి జీవించాలి అన్నాడు,
నిష్కలంకులుగా ఎటువంటి కళంకం లేకుండా జీవించాలన్నాడు. నిందారహితులుగా ఎటువంటి నింద మోపబడిన వారంగా కాకుండా జీవించాలని కోరాడు. తర్వాత మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకున్నాడు. అది ప్రభు ఇంకా రాలేదంటే ప్రభు దీర్ఘశాంతం చూపిస్తుంటే అర్థం ఏంటి? రక్షణార్థమైంది అనే విషయాన్ని మనం రక్షణ పొందాలని ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. ఎవరు నశించకుండా అందరూ రక్షణ పొందాలని. అలాగున మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అది అంటే అర్థం ఏంటంటే, సహోదరులారా, పేతురు ఈ పత్రిక 5 దేశాలకు రాశాడు కదా. పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా దేశం రాశాడు కదా. ఈ దేశాల వాళ్ళందరికీ పౌలు పత్రికలు తెలుసు. పౌలు 14 పత్రికలు రాశాడు. మొత్తం 21 పత్రికల్లో పౌలు 14 పత్రికలు రాశాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ 5 దేశాలైనటువంటి క్రైస్తవులకు, ఈ 5 దేశాలైనటువంటి క్రీస్తు యొక్క సంఘాలకు, దేవుని కుటుంబానికి పేతురు పత్రికలు వెళుతూ ఉన్నాయి, పౌలు పత్రికలు కూడా వెళ్తున్నాయి. అంటే పౌలు ఎఫెసుకు రాసిన పత్రిక అంటే ఒక ఎఫెసు సంఘానికి రాసినట్టు కాదు. ఆ పత్రికలు అన్ని ప్రాంతాలు కూడా సర్క్యులేట్ అవుతున్నట్టుగా, తిరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సరే, మన ప్రియ సహోదరుడైన పౌలు చూసారా, పౌలుని ఏమన్నాడు పేతురు? ప్రియ సహోదరుడు. పౌలు ఒక టైంలో పేతురుని గద్దించాడు అపరాధం చేసినప్పుడు కదా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అయినప్పటికీ తర్వాత వాళ్ళు సమాధాన పడినట్టుగా మనం చూస్తున్నాం. సమాధాన పడ్డారు, ఆ గొడవ అట్టనే కొనసాగల, సమాధాన పడ్డారు. మళ్ళీ సహోదరులయ్యారు, ప్రేమ కలిగినటువంటి సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. అలాగున మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం, అది తనకు అనుగ్రహించాడు, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన చేత రాయించాడు. అది ఆయన జ్ఞానం కాదు. పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికల అన్నిటిలోనూ బోధించున్నాడు. వీటిని గురించి అంటే క్రీస్తు యొక్క రాకడ గురించి, క్రీస్తు రాకడ వరకు మనం ఎలా ఉండాలో వాటి గురించి, వీటిని గురించి తన పత్రికల అన్నిటిలో బోధించున్నాడు. పౌలు గారు కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆల్మోస్ట్ పౌలు గారు రాసిన ప్రతి పత్రికలు కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి మనం చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రికలో చెప్పాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పాడు. 15వ అధ్యాయం అయితే క్రీస్తు వచ్చిన పునరుద్ధానం ఎలాగుంటుంది ఏంటనే విషయాలు కూడా చెప్పాడు. ఆ తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చనిపోయిన వారు క్రైస్తవులు బాధపడుతుంటే మీరు నిద్రపోతున్నారు మీ ప్రియులు, వాళ్ళు తిరిగి లెగుస్తారని కూడా చెప్పాడు కదా. ఆ తర్వాత పౌలు రాసినటువంటి పత్రికలు, కొలస్సీలకు రాసిన పత్రిక కానీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక కానీ, వీటన్నిటిలో కూడా ఏమని చెప్పాడంటే, తిమోతికి రాసిన పత్రికల్లో ప్రభు దినం వరకు నమ్మకంగా ఉండండి, ప్రభు దినం వరకు, తీర్పు దినం వరకు, క్రీస్తు దినము, ప్రభు దినము, ఆ దినమున నీతిగల న్యాయాధిపతిని ప్రభు నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షను అపేక్షించే వారికి కిరీటం ధరింపజేస్తాడు, జీవ కిరీటం ఇస్తాడని కూడా పౌలుకి తెలియచేస్తూ ఉన్నాడు కదా. ఈ విధంగా పౌలు కూడా చెప్పాడు కొన్ని విషయాలు. ఈ మాట గుర్తుంచుకోండి, పౌలు బోధ పేతురు బోధ వ్యతిరేకం కాదు, ఒకే బోధ. ఎందుకంటే వారిద్దరిని ప్రేరేపించినటువంటి వాడు పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడుతూ ఉన్నారు. బోధ అపోస్తల బోధల విరుద్ధం ఉండదు, అసంబద్ధాలు ఉండవు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అది పౌలు రాసిన పత్రికలు గ్రహించడానికి కొన్ని సంగతులు, అన్ని కాదండి, కొన్ని గ్రహించుటకు అసాధ్యం అనలా, కష్టమైనవి అన్నాడు. కష్టమైనవి అంటే అర్థం ఏంటి? బాగా వాక్యం చదివితే అర్థం చేసుకోవచ్చని, పైన చదివే వాళ్ళకి అర్థం కావని. కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, అసాధ్యమైనవి కాదు, కష్టమైనవి. అన్ని సంగతులు కాదు, కొన్ని సంగతులు. బాగా సత్యవాక్యం అంతా తెలుసుకుంటే, దేవుని సంకల్పం అంతా బాగా ధ్యానిస్తే అవి మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అంటే ఎవరైతే దేవుని వాక్యం సరిగా చదవరో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ధ్యానించరో, దేవుని జ్ఞానం తక్కువగా ఉంటుందో వాళ్ళు అనమాట. వీటిని గురించి విద్యావిహీనులు, దేవుని విద్యకు సంబంధించి, దేవుని జ్ఞానానికి సంబంధించినటువంటి విహీనులు వీరు. అస్థిరులైన వారును, అస్థిరులు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు. చూసారా, మిగతా లేఖనాలను ఎట్లయితే అపార్థం చేశారో, అపార్థం చేయటం అంటే అర్థం ఏంటంటే
దేవుడు ఒక ఉద్దేశం చెబితే వాళ్ళు ఇంకొక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం. చూసారా, దేవుడు ఒక ఉద్దేశం చెబితే వాళ్ళు ఇంకొక ఉద్దేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వక్రంగా తిప్పటం. అక్కడ మీరు చూసినట్లయితే అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అని ఒకటే క్రింద ఏమనుందంటే మూల భాషలో వక్రముగా త్రిప్పుదురు. చూసారా సహోదరి సహోదరుల, మరి చక్కగా చదువుకుంటూ వెళితే అర్థమైపోద్ది, కానీ వీళ్ళు వక్రంగా తిప్పుతారు. దేవుడు ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇంకొక ఉద్దేశంతో వాళ్ళ శరీర కోరికలకు అనుకూలంగా మలుచుకుంటారు ఆ వచనాలని అని చెప్తున్నాడు. అస్థిలైన వారును తక్కిన లేఖనను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనం కొరకు దేవుడు ఒక ఉద్దేశం చెబితే నువ్వు ఇంకొక ఉద్దేశం అర్థం చేసుకుంటే ఏం చేసినట్టు లేఖనాలని అపార్థం చేసుకుంటే అప్పుడు ఏమైంది? నీకు లేఖనాలను అపార్థం చేసుకుంటే వక్రంగా తిప్పుతుంటే ఏంటి ప్రతిఫలం? స్వకీయ నాశనము, నిన్ను నువ్వే చంపుకున్నట్లు, సెల్ఫ్ సూసైడ్, నిన్ను నీవే చంపుకున్నట్లు ఆత్మీయంగా, నిన్ను నీవే నిత్య శిక్షకి పాత్రగా చేసుకున్నట్లు. అందుకని సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, ప్రార్థించాలి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చాలా జాగ్రత్త. వాక్యాన్ని కనుక అపార్థం చేసుకుంటే నిత్య శిక్ష, స్వకీయ నాశనం, నిన్నువే నాశనం చేసుకున్నట్లు. చేసుకోకూడదు అట్లా. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక, అది చూసారా, మీకు తెలుసు ఈ విషయాలన్నీ, మా ద్వారా విన్నారు, నేర్చుకున్నారు. కాబట్టి మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన, అది నీతి విరోధుల తప్పు బోధ వలన అంటే అర్థం ఏంటి? నీతి విరోధులు, దేవుని యొక్క నీతికి విరోధులు చాలామంది ఉన్నట్టు కనపడుతుంది. తప్పు బోధ, తప్పు బోధ అది అపోస్తల బోధ కాదు, అది వాక్యంలో రుజువుపరిచే బోధ కాదు, క్రొత్త నిబంధనలో రుజువుపరిచే బోధ కాదు. అది తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునియుడి. అదిగోండి, జాగ్రత్తగా మీరు ఈ బోధ నుంచి తప్పిపోవద్దు, నిలిచుండండి అని జాగ్రత్త చెప్తూ ఉన్నాడు. పడిపోకుండా అంటే అర్థం ఏంటి? ఒకసారి రక్షించబడిన తర్వాత కొంతకాలం నమ్మకంగా తిరిగి తప్పిపోవటానికి అవకాశం ఉంది, తప్పిపోవటానికి అవకాశం ఉంది. ఈనాడు కొంతమంది బోధకులను చెప్పుకుంటూ క్రీస్తు రాక లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, నరకం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. మనం అపోస్తుల బోధలో నిలిచి ఉండాలి. నీతి విరోధుల తప్పు బోధనలు తొలగింపడి మీకు కలిగిన స్థిర మనస్సును, అదిగోండి చూసారా, స్థిర మనస్సు అని చెప్తున్నాడు. స్థిరంగా ఉండాలి, విడిచి పడిపోకుండా కాచుకున్నడిగి. అంటే కొంతమంది ఏమైనా బోధిస్తున్నారు, ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడ్డవాడే అనే బోధ, తప్పుడు బోధ లోకంలో ఉంది. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని, అది తప్పు. ఒక్కసారి రక్షించబడతావు, ఎప్పటికప్పుడు నువ్వు తప్పిపోవడానికి అవకాశం అయితే ఉంది. స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మరణం వరకు లేదా ప్రభువుని యేసు వచ్చేంత వరకు మనము విశ్వాస యాత్రను కొనసాగించాలి అని చెప్తూ ఉన్నాడు. విడిచి పడిపోకుండా కాచుకునియుడి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ మాటలను బట్టి మనకేం అర్థం అవుతుందంటే దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందని అర్థమవుతుంది కదా. అపార్థం చేసుకోవచ్చు. దేవుడు ఒక ఉద్దేశం చెబితే ఇంకొక ఉద్దేశం, అది అందుకని మనం అపార్థం చేసుకో. దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని పాడు చేయడానికి ఇంకొక విధానం ఏంటంటే దేవుని వాక్యానికి ఏదైనా కలిపినా తీసేసిన వాక్యం పాడైపోద్ది. చూసారా, కలిపి చెడిపోద్ది. అంటే పాలల్లో ఎట్లాగైతే మనం వేరే పదార్థం వేస్తే పాడైపోతాయో, పాలల్లో పెరుగు అనేది వేస్తే ఎట్లయితే పాడైపోద్దో, అట్లానే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా మనం చెప్పాలి కదా, దానికి ఏదైనా కలిపినా తీసేసినా పాడైపోద్ది అని చెప్పాడు. అట్లా కూడా ఆ విధంగా కూడా స్వకీయ నాశనం తెచ్చడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సరిగా విభజించలేదనుకోండి, అట్లా కూడా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి, అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇవ్వబడింది, క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడింది అనే విభజన తెలియకపోతే కూడా మరి నాశనం అవటానికి, తప్పుగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. చూసారా, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మీరు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ఎవరంటే, సాతానుడు దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేశాడు. ఎక్కడ?
యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది దేవుని యొక్క వాక్యాన్ని వక్రంగా తిప్పి క్రీస్తువును శోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు అపవాది? చూడండి అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం అండి. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ అపవాది ఏం కోట్ చేస్తున్నాడు? వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. అంటే అపవాదికి వాక్యం తెలుసు, అపవాదిని వెంబడించేటువంటి దుర్బోధకులు కూడా నీతి వేషం ధరించుకున్నాడు. అతను అపవాది వేషం ధరించుకున్నాడు, అతని యొక్క ఫాలోయర్స్ కూడా నీతి బోధకుల వేషం ధరించుకున్నారు. వాళ్ళు కూడా వాక్యం చూపించడానికి ప్రయత్నిస్తారు, కానీ వాక్యాన్ని అపార్థం చేస్తారు. దేవుడు ఒక ఉద్దేశం చెబితే వాళ్ళు ఇంకొక ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ కీర్తన 91వ కీర్తన నుంచి ఇక్కడ అపవాది ఈ వచనాన్ని కోట్ చేశాడండి. 91వ కీర్తన నుంచి ఏది? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారిని చేతులకు ఎత్తుకొందరు అని రాయబడింది కదా. నువ్వు దూకు, దేవుడు నిన్ను కాపాడుతాడు లేడు చూద్దాం, నువ్వు నిజంగా దేవుని కుమారుడు, దేవుడు కాపాడుతాడు కదని అపవాది క్రీస్తువును శోధిస్తున్నాడు. అంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని అపవాది దేవుణ్ణి శోధించు, ప్రభువుని శోధించు అని చెప్తున్నాడు. క్రీస్తు ప్రభుని దేవుడు నిజంగా నువ్వు దేవుని కుమారుడిని కాపాడుతాడు కదా అని శోధించమని కోరుతున్నాడు. సహోదరులారా, మీరు 91వ కీర్తన చదివితే అక్కడేమనుందంటే మనం దేవుని యందు ఆశ్రయించి ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడే మనల్ని కాపాడుతాడని ఉంది. అంతేగాని మనం దేవుణ్ణి పరీక్షించకూడదు. నిజంగా దేవుడికి నేను ఇష్టమైతే కిందకు దూకుతున్నాడు, తన దూతలు పంపిస్తలేదు చూద్దాం అని అట్లా దేవుడిని శోధించకూడదు. అంటే దేవుడిని శోధించే రీతిలో ఆ వచనాలను ఉపయోగించాడు అపవాది. క్రీస్తు ఏమన్నాడంటే నీ దేవుడైన ప్రభును ఆ విధంగా శోధించకూడదు అని కూడా చెప్పాడు అక్కడ కదా. ఆయన కూడా వాక్యాన్ని కోట్ చేశాడు. క్రీస్తు ఏమో సరైన ఉద్దేశంతో వాక్యాన్ని కోట్ చేశాడు. అపవాదేమో దేవుని శోధించాలనే ఉద్దేశంతో ప్రభుకి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసారా వక్రంగా తిప్పటం? సహోదరులు, ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వక్రంగా తిప్పటానికి, అపార్థం చేయటానికి అవకాశం ఉంది. అందుకని మనం వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి, పరిశీలించాలి, దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించవలసినటువంటి వారమైన అదొక చక్కటి ఉదాహరణ. ఈ విధంగా కొంతమంది చెరసాల నాయకుడితోటి అపోస్తలుల 16వ అధ్యాయము 31వ వచనంలో చెరసాల నాయకుడిని అపోస్తలుడైన పౌలు రక్షణ పొందుకు నేనేం చేయాలని చెరసాల నాయకుడు అడిగినప్పుడు పౌలు అంటాడు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురు అని చెప్తాడు. ఆ మాట ఆధారం చేసుకున్నది చూశారా, విశ్వాసం ఒక్కటి చాలండి రక్షణ పొందటం, ఇంకేం అక్కర్లేదని బోధించేవాళ్ళు ఉన్నారు. అది తప్పుడు బోధ. ఆ అర్ధరాత్రి ఆయన అడిగిన దానికి ఒక లైన్లో సమాధానం చెప్పాడు పౌలు గారు, అంతేగాని పూర్తి వివరాలు ఇవ్వరా. ప్రభువుని యేసుని విశ్వసిస్తే రక్షించబడతాను. ఆ తర్వాత చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చి ఆ రాత్రే కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నారు. ఆ రాత్రి వాడు బాప్తిసం కూడా పొందారు. అంటే అర్థం ఏంటంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని ప్రభువు చెప్పాడు. ఒట్టి విశ్వాసం రక్షించదు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అట్లా అక్కడక్కడ ఉన్నటువంటి వచనాల్ని ఏ సందర్భంలో ఎలా వాడబడిందో తెలుసుకోకుండా ఆ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని తప్పుడు సిద్ధాంతాలు చేసేవాళ్ళు ఉన్నారు. దయచేసి అటువంటి మనం జాగ్రత్త గ్రహించాలి. దేవుని పూర్తి చిత్తం ఏంటో మనం గ్రహించాలి. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని గ్రహించాలి. పైన కింద ఉన్న వచనాలను చదవాలి. ఏ సందర్భంలో చెప్తున్నాడు, దేనికి చెప్తున్నాడనే మనం అర్థం చేసుకోవాలి. మీరు కనుక పౌలు చెరసాల నాయకుడు చెప్పిన మాట అక్షరార్థంగా తీసుకుంటే చాలా డేంజర్, చాలా ప్రమాదం. అది ఎందుకు తెలుసా? ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురు. అంటే చెరసాల నాయకుడు కనుక యేసుని విశ్వసిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రక్షణ పొందుతారు, వాళ్ళు విశ్వసించకపోయినా అన్నట్టుగా ఉంది ఆ వచనం. నిజంగా అక్షరార్థంగా దాన్ని అర్థం చేసుకుంటే ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురు. అంటే ఆయన ఒక్కడు విశ్వసిస్తే ఇంట్లో వాళ్ళు కూడా రక్షణ పొందుతారు అన్నట్లుగా ఉంది కదా. కానీ అది అపార్థం చేసుకున్నట్లయిద్ది. అక్కడ ఆ రాత్రి సమయంలో పౌలు గారు ఆ భూకంపం జరిగినప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఎలా రక్షణ పొందాలో ఆ తర్వాత వచ్చిన మనం చూడాలి. వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు,
మనసు మార్చుకున్నారు, పాపం బాప్తిసం తీసుకుని ఆ రాత్రే వాళ్ళు రక్షణ పొంది అప్పుడు సంతోషించినట్లుగా వ్రాయబడింది. అందుకని ఆ వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కొంతమంది ఒక వచనాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. సహోదరులారా, అది సరైన విధానం కాదు. ఆ విషయంలో దేవుని చిత్తం ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో పూర్తిగా ఆ విషయంలో అర్థం చేసుకోవాలి. వివాహం గురించి దేవుడు ఏం చెప్పాడు క్రొత్త నిబంధనలు, మిగతా వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, బాప్తిసం గురించి ఏం చెప్పాడు, మారు మనసు గురించి ఏం చెప్పాడు, విశ్వాసం గురించి ఏం చెప్పాడు, అన్ని విషయాలు దగ్గర పెట్టుకొని చూస్తే అప్పుడు మనకి దేవుని సంకల్పం అంతా సర్వసత్యం మనకు అర్థం అవుతాయి. కానీ ఏదో ఒక వచనం పట్టుకొని అలరబట్టడం సరైన విధానం కాదు. ఆ తరువాత 18వ వచనం చదువుదా అండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంతరం వరకును మహిమ కలుగునుగాక, ఆమేన్. చాలా గొప్ప మాట చెప్పాడు పేతురు చివరిలో. మన ప్రభు రక్షణ యేసుక్రీస్తు అనుగ్రహించు కృప జ్ఞానము. పౌలుకి అక్కడ ఏమని రాయబడిందంటే, పౌలుకి తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున. ఎవరిచ్చారు పౌలుకి జ్ఞానము? క్రీస్తు ఇచ్చాడు. ఇక్కడ కూడా మరి అందుకని అపోస్తుల బోధ మనం చదువుతుంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని, క్రీస్తు ఇచ్చిన జ్ఞానాన్ని గ్రహిస్తాం. మనము క్రీస్తు జ్ఞానం ఇస్తాడు. మన ప్రభువును రక్షణని యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, ఆయన కృపలో జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. క్రైస్తవుడు అభివృద్ధి చెందాలి. నమ్మి బాప్తిస్కున్న దగ్గర నుంచి మరణించేంత వరకు ప్రభువుని క్రీస్తు వచ్చేందుకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. బాప్తిస్కున్నప్పుడు కొత్తగా జన్మించిన శిశువువి ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయ ఎదుగుదలలో ముసలితనం ఉండదు. శరీరానికి ముసలితనం ఉంటుంది, కానీ ఆత్మీయ ఎదుగుదలలో బాప్తిసం దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత వరకు మరణించేంత వరకు ఎదుగుతూనే ఉంటాం ఆత్మీయంగా. ఆ విధంగా ఎదుగుతూ ఉండాలి. జ్ఞానమందును కృపయందును, ఆయన కృపలో, ఆయన దయా కనికరంలో సరిదిద్దుకుంటూ కృపను రుచి చూస్తూ జ్ఞానములో ఎదుగుతూ అభివృద్ధి పొందాలి. ఆయనకు ప్రభువైన యేసుకి ఇప్పుడును యుగాంత జనము వరకును మహిమ కలుగునుగాక, ఆమేన్. ఇవి ప్రభువైన క్రీస్తుని స్తుతించేటువంటి మాటలు పలుకుతున్నాడు. ఇట్లానే తండ్రి దేవుని గురించి పలకబడినాయి, అట్లానే ప్రభువైన క్రీస్తు గురించి కూడా ఎక్కడ పలుకబడ్డాయి? హెబ్రీ 13:21 వచనాల్లో కూడా పలకబడ్డాయి. ఆ విధంగా పేతురు ప్రభువైన క్రీస్తుని స్తుతిస్తూ సన్నతిస్తూ ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇదండి సహోదరులారా మూడో భాగం ఏం చూసాం? ఓవరాల్గా స్థిరంగా ఉండండి, ప్రభువుని యేసు వచ్చేంత వరకు స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి, బోధలో నిలిచి ఉండండి అని కూడా చెప్తూ ఉన్నాడు. ఇది మూడో భాగం. ఈ విధంగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం పత్రికను ముగించాం. కంఠస్థ వచనాలు దయచేసి రాసుకోండి. 3వ అధ్యాయంలో కంఠస్థ వచనాలని 2 వచనాలు, 3వ అధ్యాయము 9వ వచనం కంఠస్థ వచనము 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవాలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందలను కోరుచు మీడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు అని ఇక్కడ 3:9లో ఇక్కడ పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 3:18 కూడా కంఠస్థ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18 వచనం. మన ప్రభువును రక్షణ యేసు క్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకి ఇప్పుడు యుగాంతరం వరకును మహిమ కలుగును గాక, ఆమేన్ అని కూడా చెప్తున్నాడు. ఈ 2 వచనాలు కంఠస్థ వచనాలు. అదండి సహోదరులారా, ఇంతవరకు మనం పేతురు రాసిన 2వ పత్రిక 3 అధ్యాయాలు 4 పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఈ విషయాలు మన క్రైస్తవ జీవితానికి, ప్రభువుని యేసు వచ్చేంత వరకు నమ్మకంగా కొనసాగటానికి జ్ఞానం, బుద్ధి, బోధ, హెచ్చరిక, ఉపదేశం కలిగించే విధంగా ఈ 4 పాఠాలు నేను విశ్వసిస్తూ ప్రభు చిత్తం రాబోయే రోజులు ఇంకొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఇంతవరకు ఎంతో చక్కగా మీరు ఈ పత్రికను నాతో పాటు ధ్యానించిన మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువైన యేసు నామములో మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను.